అలెక్కే గారు, సో ఏమనిపిస్తుంది? లాస్ట్ వారం రోజులు 4 సార్లు మాట్లాడారు రష్యన్ ఆయిల్ తగ్గిస్తారని చెప్పి. మొదటిసారి ఖండించారు మన రణ్ధీర్ జైస్వాల్, బట్ ఇవాళ దాని గురించి ఏం మాట్లాడలేదు. అవును, ట్రంప్ ది మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు, ఇండియా తలొగ్గుతుందేమో అని చూసారు, కానీ మనం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి విషయంలోనూ ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటానే వెళ్ళాము. ఫైనల్ గా ఏదో పాప నోబెల్ ప్రైజ్ కోసం ట్రై చేశారు, అక్కడ ఇండియా వల్ల రాలేదు అన్నది అదొక కోపం పెట్టుకున్నారు. అవన్నీ ఎలా చూపించాలో తెలియక ఈ రష్యా నుంచి ఇండియా సడన్ గా 1% నుంచి 40% వరకు ఆయిల్ ఇంపోర్ట్స్ పెంచుకునేసరికి మాస్కోకి రెవెన్యూ చాలా పెరిగింది. ఇదంతా యుక్రెయిన్ వార్ లో స్పెండ్ చేస్తోంది రష్యా అని ఈ రీజన్స్ అన్ని చూపించి దానికోసం నేను టారిఫ్స్ విధిస్తున్నాను అని ఈ డొంక తిరుగుడు ఒక పెద్ద లింక్ క్రియేట్ చేసి ఆయన ఏదో టారిఫ్స్ పెంచేసి చేశారు. ఇండియా కాంప్రమైజ్ అవ్వలేదు. రష్యాతో మా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏంటి అన్నది ఇండియాకి చాలా క్లారిటీ ఉంది. అలానే యుఎస్ ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా ఇండియాకి తెలుసు. ఎప్పుడైతే మనం ట్రంప్ కి తల ఒగ్గకుండా ఉంటామో ఆయన ఏదో ఒకటి అటు ఇటు కాంప్రమైజ్ అయి వెనక్కి వస్తారు అన్న అవగాహన గవర్నమెంట్ కి ఆల్రెడీ ఉంది. అందుకే ఆ రోజు కూడా టారిఫ్స్ విధించిన వెంటనే చాలా సీరియస్ గా ఎక్కడ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మన ఫారెన్ మినిస్ట్రీ గానీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ గానీ చేయలేదు. చాలా క్వైట్ గానే ఉన్నారు. ఈ రోజు కూడా అంతే, సేమ్ స్ట్రాటజీ ఇండియాది. ఎందుకంటే ఇండియాకి తెలుసు యుఎస్ తో మనకి సంబంధాలు చాలా ఇంపార్టెంట్. రష్యాతో ఎంత ఇంపార్టెంట్, యుఎస్ తో కూడా ఖచ్చితంగా అంతే ఇంపార్టెంట్. ట్రంప్ ఒక రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, టారిఫ్స్ పెంచారు, లేకపోతే ఇంకోటో చేసి ఇండియాని ఇబ్బంది పెట్టినా కూడా లాంగ్ రన్ లో ఇండియా యుఎస్ రిలేషన్షిప్ అనేది మన ఎకానమీకి ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి తెలుసు. కాబట్టే ఆ రోజు ఏమీ నెగటివ్ గా కమెంట్ చేయలేదు. ఈ రోజు కూడా అలాంటి డిస్కషన్, ఈ టాపిక్ లో డిస్కషన్ ఏమీ జరగలేదు అని ఒక సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు ట్రేడ్ డీల్ అవుతుందా, వే అవుట్ దొరుకుతుందా? గిరిధర్ గారు ఇంతకుముందు అన్నట్టు నవంబర్ 1 నుంచి మరి చైనా టారిఫ్స్ కూడా ఇంప్లిమెంట్ లో అని అంటున్నారు. కానీ యాక్చువల్ గా ట్రంప్ నేనైతే ఇంకా టారిఫ్స్ తగ్గిస్తారని అనుకుంటున్నాను, పెంచరు. ఇందాక గిరిధర్ గారు ఆల్రెడీ చెప్పినట్టు మనం కూడా అమెరికాతో కొన్ని ప్రోడక్ట్స్ లో ఇంపోర్ట్స్ పెంచుకొని మన ఎకానమీకి ఫైనల్ గా మనకి ఏదైతే అడ్వాంటేజో ఏ కంట్రీ నుంచి తెచ్చుకుంటే మనకి కరెక్టో ఇండియా ఆ పని మాత్రమే చేస్తుంది. కానీ కొన్ని సార్లు చిన్న విషయాలు వదిలేస్తేనే పెద్ద విషయంలో వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి ఆ చిన్న కాంప్రమైజ్ అనేది ఇండియా చేస్తుంది తప్పిస్తే ఓవరాల్ గా మనకి నష్టపోయేంత మాత్రము ట్రంప్ చెప్పినవి ఏవి జరగవు. పాయింట్ నెంబర్ 1. తర్వాత రష్యా ఏమన్నా దూరం అవుతుందా మనకు? లేదండి, అది ఎప్పటికీ అవ్వదు. మనకు అది ఒక టైం టెస్టెడ్ రష్యా. 40% నుంచి మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ 20% అంత తగ్గించేదేమి ఉండదండి. మేబీ అర్జెంటీనానో వెనజులానో లేకపోతే ఈ అరబ్ కంట్రీస్ నుంచి ఏదైనా కొంచెం తెచ్చుకున్నా చిన్న పర్సంటేజ్ తేడాలు ఉంటాయి తప్పిస్తే అలా రష్యాతో సంబంధం చెడగొట్టుకునేంత తగ్గించే ప్రసక్తి అయితే లేదు. కానీ కొంత తగ్గిస్తారు ఈ ట్రంప్ ఈగో తగ్గించేందుకు. కొంత అమెరికా నుంచి కూడా ఏమైనా వాళ్ళని సాటిస్ఫాక్షన్, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా కొనుగోలు కొంచెం. ఇప్పుడు ఈ ట్రేడ్ విషయంలో మనకి ఇమ్మీడియట్ గా ఏదైనా రిలీఫ్ దొరుకుతుంది అంటే ఈ చిన్న కాంప్రమైజ్ చేసుకోవటంలో తప్పులేదు కదా. ట్రంప్ కి కూడా క్లారిటీ ఉంది. ఈ సడన్ గా చైనా మీద ఇంత టారిఫ్స్ పెంచడం వల్ల, ఇండియా మీద టారిఫ్ పెంచడం వల్ల అక్కడ అమెరికాలో ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతోంది కదా, అక్కడ వాళ్ళ కన్స్యూమర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు కదా. సో అదంతా ఆ డొమెస్టిక్ గా జరుగుతున్నవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని తన డెసిషన్ తప్పు అని తెలుసుకొని తప్పుగా ఒప్పుకోకుండా మళ్ళీ ఇంకా ఏవేవో రీజన్స్ చూపించి మాట మార్చి అలా ఏదో ట్రై చేస్తున్నారు కవరప్ చేయడానికి అంతా. ఓకే గిరిధర్ గారు, సో ఇప్పుడు ట్రేడ్ డీల్ అవుద్దా నవంబర్ 1 వీక్?